ఉపాధ్యాయుడు తనకు విద్యార్థులంటే ప్రాణం. తను ఏ పాఠశాలకెళ్ళినా ఆ పాఠశాలను ప్రకృతి వనంలా మార్చేస్తాడు. తాను ఆ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్తే అటు విద్యార్థులకు, ఇక్కడ ఉపాధ్యాయులకు విడలేని బంధంగా తను మార్చేస్తాడు. తను పాఠాలు చెప్తే కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది. తనే జీహెచ్ఎం వేణుగోపాల్ సార్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే వెంకటేష్, బాగున్నారు? మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి సార్? నా పేరు వేణుగోపాల్ వెంకటేష్. ఓకే. మాది నాగిరెడ్డిపల్లి గ్రామం. ఓకే. మా కుటుంబ పరంగా చూస్తే మా నాయన వ్యవసాయదారుడు. ఓకే. అయితే ఫస్ట్ ఆయన బ్యాంకు క్యాషియర్ గా కొన్ని రోజులు చేయడం జరిగింది. వ్యవసాయము కళ్ళు మామూలు ఉండటం వలన దానికి రిజైన్ ఇచ్చి గ్రామం లోపలనే వ్యవసాయం చేయడం అనేటువంటి జరిగింది. మా అమ్మ పేరు వెంకటమ్మ, మా నాయనకి 2 భార్యలు, ఒక ఆమె పేరు పార్వతమ్మ. ఆమెకు పిల్లలు కాకపోతే మా అమ్మని చేసుకోవడం జరిగింది. మేము ఇద్దరం, నేను తర్వాత కృష్ణమూర్తి అని మా తమ్ముడు ఇద్దరు. మా నాన్న ఈ గ్రామం లోపల మంచి వ్యవసాయం చేస్తూ 6 గ్రామాలకు ఆ రోజులలో సర్పంచ్గా కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఇక నా వరకు వచ్చినట్లయితేనంటే నేను ఉపాధ్యాయ వృత్తిని 1990 లోపల చేపట్టిన. నాకు 2 కుమారులు, ఒక అమ్మాయి. ఒక కుమారుడు శిరీష్ కుమార్ డాక్టర్ గా హైదరాబాద్ లో ఉన్నాడు. ఒక రవీంద్ర కుమార్ అని 2వ వార్డు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉన్నాడు. అమ్మాయి ఫార్మసీ చేసి ఆమె హైదరాబాద్ లో ఉన్నది. నేను ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ నాకు వ్యవసాయం అంటే కూడా ఇష్టం కాబట్టి రెండింటిని సమతూకంగా చేయడం అటువంటిది జరిగింది. మీరు చదువుకున్న రోజుల్లో అప్పటి చదువులు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఉన్న చదువులు ఎలా, దానికి డిఫరెంట్ ఏముంది సార్? మేము చదువుకున్న రోజులకు తర్వాత ఇప్పటికీ చాలా మార్పు అనేటువంటిది ఉన్నది. మేము చదువుకునే రోజుల లోపల ఎక్కువ మటుకు ఫ్యామిలీలలో చదువు పట్ల అవగాహన లేకపోవడం, ఉన్నతమైనటువంటి కుటుంబాలు తర్వాత కొంచెం వెల్ సెటిల్డ్ వాళ్ళు మాత్రమే పిల్లల్ని చదివించాలనేటువంటి కోరిక. మరి ఈ రోజులు పాఠశాలలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. సామాన్యంగా అందరూ చదువుతున్నారు. కానీ ఆ రోజుల లోపల పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, చదువు పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన చాలా మంది చదవలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే చదువుకు చాలా దూరం వెళ్ళి, కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి చదవడం అటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక విద్యాపరంగా చూసినట్లయితేనంటే ఇప్పటికీ కొంత మార్పు ఉన్నది, తర్వాత అప్పటికి కూడా కొంత మార్పు ఉన్నది. అయితే వేణుగోపాల్కి వ్యవసాయం అంటేనే ఎందుకు ఇష్టం? అయితే వ్యవసాయంతో పాటు ఈ విద్యా బోధన ఎట్లా సాధ్యమైంది సార్ మీకు? నేను చిన్నప్పటి నుండి వ్యవసాయ నేపథ్యం లోపల పెరిగినటువంటి వాడిని. అద్దుల కాడికి పోవడం, వ్యవసాయం చేయడము చూడడం కానీ, మా నాయనంట చేనుకు వెళ్ళడం కానీ అవన్నీ చేయటం వలన నాకు వ్యవసాయం పైన మమకారం పెరిగింది. నేను 10th లో ఉన్నప్పుడు మా ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి అనే టీచరు అందరిని అడుగుతూ నువ్వేం చేస్తావు పెద్ద అయిన తర్వాత అంటే నేను వ్యవసాయం అని చెప్పిన. కానీ అనుకోకుండా నేను చదువు పట్ల మధ్యాహ్న దానిపైన ఇంట్రెస్ట్ ఏర్పడి మంచిగా చదువుకొని తర్వాత ఉపాధ్యాయ వృత్తి లోపలికి వచ్చిన. కాబట్టి నేను ఎప్పుడు కూడా వ్యవసాయం నిడవలేదు, తర్వాత ఉపాధ్యాయ వృత్తికి కూడా ఎప్పుడు కూడా నేను ఆటంకం కలగకుండా నిరంతరంగా ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిని ఏ విధంగా చేయాలనో దానికి సమానంగా చేయడం అనేటువంటి జరిగింది. మీరు ఏ పాఠశాలకు వెళ్ళినా, అంటే ఈ జిల్లాలో మేము ఇంతవరకు మాకున్న సమాచారం, మీరు ఏ పాఠశాలలో వెళ్ళినా పచ్చదనం అని ఒకటి ఏర్పడుతుంది. దాన్ని మీరు ఎలా సాధ్యం సార్? ఏ పాఠశాలకు వెళ్ళినా నేను ఫస్ట్ అంకిత భావంతోనే పనిచేయాలని అనుకుంటా. అయితే పాఠశాల అనేటువంటిది ఎట్లా అంటే ఒక గుడి లాంటిది కాబట్టి చాలా ఫస్ట్ మంచిగా ఉండాలని అనుకుంటా. ఆ పాఠశాల లోపల పచ్చదనం ఉంటే విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ కలుగుతుంది, చూసేవారికి మంచిగా ఉంటుంది, తర్వాత వాతావరణం మంచిగా ఉంటుందని నాకు అనిపించి ఏ పాఠశాలకు వెళ్ళినా నేను ఆ పాఠశాల లోపల వెళ్ళిన వెంటనే నేను చూసేది ఫస్ట్ పచ్చదనాన్ని, అక్కడ చెట్లు పెంచడం అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ ఇవన్నీ తర్వాత ఏమి ఇవని నేను మాత్రం కొనుక్కొని అయినా కానీ లేకపోతే నేను ఎక్కడ తెచ్చి కానీ చెట్లు పెంచడం అటువంటి జరుగుతుంటుంది. నేను మద్దూరు పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ మద్దూరు పాఠశాల లోపల ఇక్కడ అసలు చెట్లు పెరగవే అని అన్నారు, కానీ చూద్దామని చెప్పి అక్కడ చెట్లు పెంచడం జరిగింది. అట్లా నేను హెడ్ మాస్టర్గా ఎఫ్ఎస్గా ఏ పాఠశాలలో చేసినా, పెదరిపాడులో చేసినా అక్కడ తోటను పెంచడము, ఆ చెట్లను పెంచడము, మద్దూరుకు వచ్చినా మద్దూరులో పెంచడం, ఆ పల్లెల్లో చాలా పచ్చగా అంతకుముందు ఉన్నటువంటి టీచర్లు కొద్దిగా చేసినా మళ్ళీ అక్కడ పెంచడం. రీసెంట్గా గజిటెడ్ హెడ్ మాస్టర్గా నారాయణపేట వెళ్ళిన 1 సంవత్సరం లోపలనే
అక్కడ సుమారుగా 186 చెట్లను నాటడం అనేటువంటిది జరిగింది. వేణుగోపాల్ సార్‌కి అంటే విద్యార్థులంటే ఎంత ప్రేమ మీకెందుకు ఎంత ఇష్టం సార్? సాధారణంగా నేను ఆహ్, ప్రతి స్కూల్‌లో చూస్తే గవర్నమెంట్ పాఠశాలలు కాబట్టి బీద విద్యార్థులు వచ్చుంటారు. చాలా మంది అంటుంటారు, నేను బీద ఇంటి నుండి వచ్చి నేను టీచర్ అయినా పిల్లలకు చాలా సేవ చేయాలని అని కొంతమంది దాన్ని పాటించరు. కానీ ఎందుకో నాకు విద్యార్థులంటే చాలా ఇష్టం. బీద విద్యార్థులు నాకు చదువు పట్ల చిన్నగున్నప్పుడు సరైనటువంటి అవగాహన లేదు. అయినా నేను ఉపాధ్యాయుడినయినా. కానీ ఇప్పటికి కూడా కొంతమంది చదవనటువంటి పిల్లలుంటారు. వాళ్ళకు మనం కొంచెం పుష్ చేస్తేనంటే వాళ్ళు ముంగట తప్పకుండా నాలాగా ఏదన్నా ఉద్యోగం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళంతకు నేను ఎక్కువగా వాళ్ళకు ఉద్యోగాలు లేకున్నా స్వతంత్రంగా చదివినటువంటి విద్యార్థి తన కాళ్ళ పైన తను నిలబడాలనేటువంటిది చెప్తా ఉంటా కాబట్టి, విద్యార్థులకు అంకిత భావంతోన మనం ఎప్పుడు పనిచేస్తామో వాళ్ళు తప్పకుండా మంచిగా చదువుతారనేటువంటి ఉద్దేశంతోన నేను చెప్తా ఉంటాను. విద్యార్థుల కోసం ఇప్పటివరకు మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? నేను ఏ పాఠశాలకెళ్ళినా ఫస్ట్ విద్యార్థుల దగ్గర చాలా మమేకమై ఉంటా. అయితే ఏ ఉపాధ్యాయుడైనా ఫస్ట్ విద్యార్థుల దగ్గర చాలా క్లోజ్‌గా ఉండి, వాడిని ఒక కొడుకుగా గాని, తన ఫ్యామిలీ మెంబర్‌గా చూడాలి. తర్వాత తన ఫ్యామిలీ విషయాలు కూడా తెలుసుకోవాలి. ముందు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోని మనము పరిచయాలు ఏర్పరచుకొని, ఆ పిల్లాని యొక్క మొత్తం బిహేవియర్‌ని గుర్తుపెట్టుకుంటే, వాడేమి లేదని తెలుసుకుంటే, ఆ విద్యార్థి మన పట్ల చాలా అవగాహన కలిగి ఉంటాడు. తర్వాత విద్యార్థికి చదువు అందించాలి. తప్పకుండా చదువు చెప్పాలి. వాడొచ్చేది ఇక్కడ చదువు కాబట్టి చదువు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే స్కూల్‌లో ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉండాలి. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండి, ఎప్పుడైతేనంటే విద్యార్థికి చదవాలనేటువంటి జిజ్ఞాస కలిగిస్తామో, తప్పకుండా వానికి చదువు పట్ల అవగాహన ఏర్పడుతది. అప్పుడు మనం పేరెంట్స్ వాళ్ళ ఇంటికెళ్ళి, అక్కడ వెళ్ళి ఆ పేరెంట్స్‌తోని మనం పరిచయం పెంచుకొని, వాడు ఒకవేళ పాఠశాలకు రానట్లయితేనంటే అసలు కారణాలు ముందు తెలుసుకోవాలి. వాడు ఎందుకు వస్తలేడు, ఏంటి అనేటువంటిది తెలుసుకున్న తర్వాత, ఎప్పుడైతే కారణాలు తెలుసుకుంటామో ఆ విద్యార్థికి మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. కానీ ఇంటి దగ్గర వ్యవసాయం నేపథ్యం ఉన్నటువంటి ఇండ్లకెళ్ళి పాఠశాలకు వస్తే, ఒకవేళ ఇంటి దగ్గర వాళ్ళు పని అప్పచెప్తుంటారు, ఇక్కడనేమో మనం స్కూల్‌కు రావాలి. ఈ ఒత్తిడిలో ఆ పిల్లలు ఏం చేస్తారంటే బడి పట్ల భయభ్రాంతులకు లోనై డ్రాప్ అవుట్ అయ్యేటటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం వాని ఇంటికి వెళ్ళి వాని సమస్య ఏమిటి దాన్ని తండ్రికి నచ్చజెప్పి, పిల్లానికి నచ్చజెప్పి వాని పాఠశాలకు తోలుకొస్తే డ్రాప్ అవుట్స్ అయినటువంటిది ఉండరు. తర్వాత వాళ్ళు చదువు పట్ల అవగాహన కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్లాసులో ఏ టీచర్ అయినా ఆహ్లాదకరమైనటువంటి పాఠాన్ని చెప్పాలి. ఏదో నేను పాఠం చెప్తే ఉన్నటువంటి విషయాలని కాదు, లోకం మొత్తం ఆ లోకాన్ని మొత్తం నీవు పాఠానికి కాదు, బయట విషయాలను కానీ, పాఠశాల విషయాలను కానీ, గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు కానీ, నేను నా ఎంతవరకు వచ్చినప్పుడు నేను మాత్రం మహాభారత రామాయణ ఘట్టాలు కానీ, లేకపోతే ఈ ప్రపంచం లోపల ఏమన్నా జరిగేటటువంటి సంఘటనలు కానీ పిల్లలకు చెప్తా ఉంటా. ఒక చిన్న విషయం ఏదైనా బయట ఫ్రెండ్స్‌తో గాని నిజంగా ఎక్కడన్నా ఒకటి గ్రహించినట్లయితే దాన్ని తెచ్చి నేను నా పిల్లలకి ఎప్పుడు చెప్పాలని క్లాస్‌లో పాఠం అయిన తర్వాత లేకపోతే లీజర్ పీరియడ్‌లో పోయి చెప్తా ఉంటాను. సార్ మీరు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారని మాకు తెలుసు. అంటే ఆ కార్యక్రమం వల్ల అంటే దానివల్ల ఉపయోగం ఏంటి? వెంకటేష్, నేను పాఠశాలల లోపల వాస్తవంగా అయితేనంటే చాలా కార్యక్రమాలు నేను నిర్వర్తించిన, అనుకోకుండా కూడా కొన్ని కార్యక్రమాలైనాయి. దాని లోపల మద్దూరు లోపల ఉన్నప్పుడు మద్దూరు లోపల పెద్ద హై స్కూలు 1400 మంది పిల్లలు. దాని లోపల నేను ఒకరోజు ఒక అమ్మాయి ఆ రోజులలో పెళ్లి చేసుకొని పాఠశాలకు వస్తే ఆమెను చూసి పెళ్ళయింది కదా అని అనుకున్నా. అట్లా ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా నాకు కనపడ్డారు. అప్పుడు నా మిత్రుడు నాగరాజు అనే విలేకరికి నేను ఈ పెళ్ళైన పిల్లలు మా దగ్గర ఉన్నారని చూస్తే, ఆయన ఎంతమంది ఉన్నారో చూడని చెప్తే నేను లెక్క పెడితే సుమారుగా 22 మంది ఆ రోజుల్లో మ్యారేజ్ అయ్యి పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు ఉన్నారు. దాని విషయమై నేను నాగరాజుకు చెప్తే ఈనాడు ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళి
ప్రత్యేకమైనటువంటి బృందం, ఒక విలేకరుల బృందం వచ్చి దానిపైన ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ వాళ్ళ మెట్టెలన్నీ తీసుకొని 22 మందిని కూర్చోబెట్టి మెట్టెలు అన్ని తీసుకొని దాని పేరు మెట్టెల సవ్వడి అని మరుసటి రోజు ఈనాడు పేపర్ లోపల హాఫ్ పేజీ లోపల ఒక పెద్ద మొత్తం లోపల హాఫ్ పేజీ లోపల ఆ మెట్టెల సవ్వడి అని ఒక పెద్ద కార్యక్రమం చేస్తూ హెడ్లైన్స్ లో రావడం జరిగింది. దాని తర్వాత నా ఫోటో కూడా వచ్చింది. ఆ మెట్టెల సవ్వడి అని బడిలో ఉన్నటువంటి పిల్లలకు మ్యారేజ్ చేస్తే ఏమైతుందని చాలా పెద్ద మొత్తం లోపల ఇవ్వడం జరిగింది. దాని వలన మొత్తం స్టేట్ లో ఆ రోజులలో ఉమ్మడి స్టేట్ లో ఈ బడి లోపల ఉన్నటువంటి మ్యారేజ్ అయి ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అని లెక్క తీయడము, ఆ రోజు హుషారైన మేడం కలెక్టర్ నీడికి పంపించడము, హైదరాబాద్ ఒక మినిస్టర్ ఒక కార్యదర్శి నీడికి పంపించడము, ఒక 10-12 టీవీ ఛానల్ రావడం, ఇవన్నీ నేను ఒక చిన్న దాన్ని ఉపయోగించడం చెప్పడం వలన ఒక పెద్ద మొత్తం లోపల ఈ చైల్డ్ మ్యారేజ్ పైన ఉద్యమంలాగా లేవదెత్తింది. కాబట్టి అది నా జీవితం లోపల మరవరాని ఇది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఆ రోజులలోనే ప్రతి గ్రామానికి తిరిగి పెళ్లిళ్ళని చాలా మట్టుకు పెళ్లిళ్ళని ఆపడం అనడం జరిగింది. దాని లోపల నేను ఇండ్లలోకి పోయి ఆ పెళ్లిళ్ళని ఆపే సందర్భం లోపల వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కొన్ని ఏంటిదంటే మాకు ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారని, దాని తర్వాత పెళ్లిళ్ళు చేస్తే ముంగల పెద్దగైనాక చేస్తే మాకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని, లేకపోతే పిల్లల బిహేవియర్ బాగాలేదు తొందరగా పెళ్లి చేయాలని, ఇవన్నీ నేను అవన్నీ చూడడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే సమాజంగా కొంతమంది సామాజిక సేవా కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కానీ ఇప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ పైన ఒక ఉద్యమం లేవనెప్పి బాల్య వివాహాలను ఏం చేస్తున్నారంటే కాకుండా చేస్తున్నారు. మీకు ఉపాధ్యాయ వృత్తిలో అంటే మీకు ఇప్పటివరకు నచ్చింది ఏంటి? దానివల్ల సంతృప్తి చెందింది ఏంటి సార్? అలా ఉపాధ్యాయ వృత్తి లోపల నేను నిజంగా అయితే ఎప్పుడు సంతృప్తిగానే ఉన్నా. నాకు సంతృప్తికరంగా అంటే నేను అసలు నమ్మేది ఏంటిదంటే, నేను నా సర్వీసులో సుమారు 20 సంవత్సరాలు హెడ్ మాస్టర్ వృత్తిలో ఉన్నా నేను ఎక్కువగా క్లాస్ చెప్పడానికే ఇష్టపడతాను. అయితే నాకు క్లాస్ లో పిల్లలతో మమేకమై ఆ పిల్లల స్థాయికి దిగి అది 8వ తరగతి అని అయిపోకో. నేను హై స్కూల్లో చెప్పేటప్పుడు ప్రైమరీ స్కూల్లో నాకు అటాచ్డ్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 2, 3, 4వ తరగతి 5వ తరగతులు కూడా చెప్పిన. ఆ పిల్లల దగ్గర పోతే ఎంత సంతోషం ఉంటుందంటే వాళ్ళ స్థాయికి దిగి పాఠం చెప్తే మనకు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇంకొకటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వరీస్ ఉంటాయి, తర్వాత మూడ్ సరిగా లేకుంటుంది, ఏం లేకుంటుంది. అయితే నేను కూడా అటువంటివి చాలా ఇది చేసిన. కానీ నాకు అతి నచ్చింది ఏంటిదంటే, ఎంత మనకు వరీస్ ఉన్న తర్వాత ఏమున్నా నేను క్లాసులకు పోయి చెప్పిందంటే అసలు వేరేవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఆ పిల్లల స్థాయికి దిగి పాఠాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకెప్పుడు మూడు బాగాలేకపోతేనంటే నేను ఎన్నుకునేది ఏంటి అంటే క్లాస్లో పోయి ఇవన్నీ మర్చిపోయి ఆ పిల్లల స్థాయికి దిగి పిల్లలతో నేను చాలా హ్యాపీగా వాళ్ళతో పాటు నేను కూడా నవ్వుతూ పాఠాన్ని చెప్పినట్లున్నది. నా విద్యార్థులు కూడా ఇప్పటికి చెప్తారు, సార్ మీ పాఠం ఇట్లుంటుండే అట్లుంటుండే అని చెప్పడం అటువంటి జరుగుతుంది. ఇప్పటివరకు మీ వృత్తిలో అంటే అంశం ఏమైనా ఉందా సార్ ఇప్పటివరకు? వెంకటేష్, ఉన్నాయి, బాధపడిన అంశాలు ఉన్నాయి. అయితే నేను ఏ పాఠశాలకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను నేను అమితంగా ప్రేమిస్తా. అయితే బాధాకరమైన విషయం అంటే ఆ పాఠశాలను వదిలి వేరే పాఠశాలకు వెళ్తుంటే చాలా బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే నాకన్నా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా బాధపడేటువంటి విషయాలు ఉన్నాయి. ఇక వ్యక్తిగతంగా చూసినట్లయితేనంటే 18వ సంవత్సరం లోపల నా వెన్నంటూ ఉన్నటువంటి నా భార్య చనిపోయినప్పుడు నేను బాధపడ్డా కొంత. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ మీ పై అధికారులు కానీ ఎలాంటి ఒత్తిళ్ళకి ఏమైనా లోనయ్యారా సార్ మీరు? వెంకటేష్, ఎప్పుడే కానీ ఉపాధ్యాయ వృత్తి లోపల ఎప్పుడైతే ప్రజలకు కానీ ఆ పేరెంట్స్ కానీ
పాఠశాల పైన ఎప్పుడైతేనంటే నమ్మకం లేకుంటుందో, లేకపోతేనంటే ఆ పాఠశాల పేరు మంచిగా లేకుంటుందో అప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కానీ ఏ పాఠశాల అయితేనంటే మంచిగా ఉంటుందో, ఏ పాఠశాల లోపల అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ మంచిగా ఉంటారో ఎవ్వరికి భయపడే అవసరం లేదు. ఆ పాఠశాలను ప్రతి వ్యక్తి, ప్రతి రాజకీయవేత్త, అధికారులు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రేమిస్తుంటారు. కాబట్టి నేను కూడా అదొక సూత్రాన్ని గుర్తు చేసుకొని నేను అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయవేత్తకు కానీ ఎవరికి కానీ భయపడకుండా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నా వృత్తి పట్ల నేను అంకిత భావంతో పనిచేస్తూ నా దగ్గర పనిచేసినటువంటి ఉపాధ్యాయులను కూడా పని చేయిస్తూ పిల్లలకు ఏ పిల్లాడు కూడా మనకి ఎప్పుడు భయపడాలంటే పిల్లలు ఏదో చెప్తారని కానీ, నేను పాఠశాలకు సరిగా వెళ్ళలేనని కానీ, ఉపాధ్యాయులు సరిగా లేరని అటువంటి నా దగ్గర జరగలేదు. కాబట్టి నేను ఎప్పుడు ఎవరికి కూడా భయపడేటువంటి సందర్భాలు లేవు. ఏ అధికారి కూడా నా పైన ఒత్తిడి తీసుకురాలేదు. ఇంకొకటి ఏంటిదంటే నేను ఎక్కడ చేసినా స్థానికంగా అక్కడ నాకు గుర్తున్నటువంటి, నాకు పరిచయం ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసిన కాబట్టి ఎవరు ఒత్తిడి తీసుకురాలేదు. ఒకవేళ ఏమైనా విషయం మేము చిన్నవి ఉంటే చదువుకునేటువంటి విషయాలు ఉంటే వాళ్ళే నాకు చెప్పిండ్రు. కానీ ఎప్పుడు కూడా నాకు అధికారుల నుండి కానీ నేను ఎప్పుడు భయపడడం కానీ లేకపోతే అంటే ఎట్లాంటి ఇబ్బందులు కానీ పడేటువంటి దాఖలాలు లేవు. మీతో చదువుకున్న విద్యార్థులు అంటే ఇప్పటివరకు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పటివరకు మీరు చూస్తే ఎలాంటి గౌరవపడతారు సార్? వివిధ పాఠశాల లోపల పనిచేయడం జరిగింది. నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఉన్నత స్థాయి లోపల ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇక నాకు నచ్చిన విద్యార్థులు అంటే వాస్తవంగా అయితే నా దగ్గర చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా నాకు నచ్చినట్లే. ఎందుకొరకంటే నా ప్రవర్తన వాళ్ళ దగ్గర బాగుంటుంది, వాళ్ళ ప్రవర్తన కూడా నా దగ్గర బాగుంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా నేను లైక్ చేస్తా. ఈవెన్ వ్యవసాయము తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా నాకు నచ్చుతారు. అయితే నేను గర్ల్స్ హై స్కూల్ మధ్యలో పనిచేస్తే నేను గతంలో ఉన్న విద్యార్థులకు అప్పుడు డిమాండ్ మన టీచర్ ట్రైనింగ్ ఉండే కాబట్టి చాలా మందికి టీచర్ ట్రైనింగ్ చేయండి అని చెప్పిన. కానీ తర్వాత టీచర్ ట్రైనింగ్ డిఎస్సి పడకపోవడం వల్ల చాలా మంది వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడం వలన నన్ను విద్యార్థులు మీరు ఏమంటారు చేసినాము అనే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను తర్వాత ఏం చేసిందంటే గర్ల్స్ హై స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏం చదివితే మనకు ఏ జాబ్ వస్తాయని తెలుసుకొని హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, తర్వాత డిప్లొమా నర్స్ ట్రైనింగ్ కానీ, బిఎస్సి నర్సింగ్ కానీ అటువంటివి చేయాలని నేను ప్రతిసారి క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పినా. ఆ విధంగా చెప్పడం వలన చాలా మంది అట్లా చేసిండ్రు. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్గా ఒక 4 ఉన్నారు, తర్వాత హార్టికల్చర్, తర్వాత కాంపౌండర్స్గా, అగ్రికల్చర్ వెటర్నరీ డాక్టర్గా ఉన్నారు. దాని తర్వాత అత్యధికంగా మొన్న సెలెక్ట్ అయినటువంటి దాని లోపల ఈ నర్స్ ట్రైనింగ్ చేసి నర్సు ట్రైనింగ్ పొంది 32 మంది నా దగ్గర చదివినటువంటి వాళ్ళు నర్స్ ట్రైనింగ్ చేసి జాబ్ చేస్తున్నారు. దాంట్లో 20 మందికి నేను గస్టెడ్ గా సంతకం చేసిన, వాళ్ళకి అటెస్టేషన్ సంతకం చేసేటప్పుడు చాలా సంతోషమైంది. అంటే మీ దగ్గర సంతోషమైంది. అయితే టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళందరిని చూస్తే మీకు ఒక ఉదాహరణ ఏంటిదంటే నేను చిన్న ఉన్నప్పుడు నా కొడుకులు అంటుంటారు, మా నాయన నన్ను చిన్న ఉన్నప్పుడు ప్రేమ చూడలేదు అని అంటుంటారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆ ప్రేమనంతా కూడా విద్యార్థుల పట్ల ప్రదర్శించి కొంత కటుగా నా పిల్లల దగ్గర ఉన్నా అని అనిపిస్తుంది. అయితే నా కొడుకులు కానీ వాళ్ళు కూడా జాబ్ చేస్తారు. వాళ్ళని నేను కొంత ఇప్పటికి కూడా కటుగానే మాట్లాడుతుంటా. కానీ నాతో చదివినటువంటి విద్యార్థి ఎవడైతే జాబు కానీ లేకపోతేనంటే మంచి ప్రయోజకుడు అవుతాడో వాళ్ళని చూస్తే నాకు నిజంగా అయితేనంటే నా కొడుకుల కన్నా ఎక్కువ నేను ఇష్టపడతాను. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతోటి ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు? మీతో పాటు వాళ్ళు నేర్చుకున్నదేంటి, మీరు నేర్చుకున్నదేంటి? నేను ఎక్కువ పాఠశాల లోపల పనిచేయడం జరిగింది. నేను పనిచేసినటువంటి ప్రతి పాఠశాల లోపల ఒక మంచి ఉపాధ్యాయులు వాళ్ళ అలవాట్లను వేసుకొని నేను కూడా అన్నిటిని వేసుకొని నేను అనుకుంటా నేను ఒక మంచి ఉపాధ్యాయునిగా తయారు కావాలని కొంతమంది ఉపాధ్యాయులను తీసుకోవడం జరిగింది.
దాని లోపల సౌమ్యంగా ఎట్లుండాలని నారాయణపేటలో చంద్రబాబు సార్ అనే ఒక సార్ ఉండే ఆయనను చూసి, ఉమ్, తర్వాత పెదర్పాడుకు వచ్చిన తర్వాత ఉదయం ప్రార్థనకు వచ్చి సమయపాలన ఎట్లా చేయాలనేటువంటి తిరుపతి అనేటువంటి ఒక సార్ని చూసి నేర్చుకున్నా. ఆ సార్ని చూసి నా సర్వీస్ 34 సంవత్సరాల్లో అసలు నేను ప్రేయర్కు లేకుండా ఒక 10 రోజులు కూడా అయ్యలేకుండేది. ప్రతి సంవత్సరం ఒక అర్ధ గంట అట్లా ముందు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి స్ఫూర్తి తిరుపతయ్య. ఆయన ఒక 5 కిలోమీటర్ల దూరం 4 కిలోమీటర్ల దూరంలో దిగి ప్రార్థన కన్నా ఒక 15 నిమిషాలు ముందు వస్తుండే. మనం కూడా ఇట్లా రావచ్చు అని చెప్పి తిరుపతయ్య స్ఫూర్తి. దాని తర్వాత మధురకు వచ్చిన తర్వాత సౌమ్యంగా ఉండడము, తోటి వాళ్ళు ఏమన్నా మనం దాన్ని ఒక హెడ్ మాస్టర్ గా ఎట్లున్నటువంటిది శ్రీనివాసరెడ్డి సార్ని చూసి నేర్చుకున్నా. దాని తర్వాత అట్లా వివిధ పాఠశాల లోపల కొంతమందిని చూసి నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నాన్నపేటకు పోయిన తర్వాత నేను అక్కడ పోతే దేవికారాణి అనే ఒక మేడం, ఆమెను చూసి అసలు సహనం అనేటువంటిది ఎట్లా, ఆమె ఒకరి మీద ఎటువంటి ఒక చాడి చెప్పడం కానీ, ఉపాధ్యాయులు చాలా మంది చెప్తా ఉంటారు వాళ్ళు ఇట్లా అని, కానీ ఆమె ఎన్నడూ చెప్పలేదు. కాబట్టి నేను కూడా అట్లా ఉండాలని ఆమెను చూసుకోవడం. తర్వాత జ్యోతి మేడం అని, ఆమె ఏదైనా చెప్పే పనిని ఆమె అప్పగిస్తే దాన్ని చాలా సిన్సియర్ గా చేస్తుండే. అట్లా చాలా మంది నాకు ఉపాధ్యాయులు, ఇంకా కొన్ని పేర్లే కానీ ఒక్కొక్క పాఠశాలలో కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా నాకు స్ఫూర్తి. అయితే ఇప్పటికీ కొంతమంది నిన్ను చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే, ఆ ఉపాధ్యాయులను అందరినీ చూసి నేను నేర్చుకున్నా కాబట్టి నన్ను చూసి కొంతమంది ఉపాధ్యాయులు స్ఫూర్తి పొందుతుండేమని తెలుసుకున్నా. ఒకవేళ నా లోపల మంచివి అన్ని గ్రహించి ఒకవేళ వాళ్ళు అంటుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటే వాళ్ళకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మీరు వివిధ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మీకు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారా సార్ మీరు ఇప్పటి వరకు? వెంకటేష్, కొన్ని పాఠశాలల లోపల పైనుండి రాజకీయవేత్తల యొక్క ఒత్తిడిలో జరుగుతుంటాయి. అయితే నేను మంచి పని, ఒకవేళ నాకు మంచి పని అని నా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ, నేను మొట్టమొదట పిల్లల్ని అడుగుతా నేను చేసే పని మంచిగా కాదా అని. ఒకవేళ పిల్లలు ఇది బాగుందా అంటే నేను ఏ రాజకీయవేత్తకు కూడా నేను లొంగినటువంటి కానీ భయపడేటువంటి సందర్భాలు లేవు. అయితే అనుకోకుండా నేను పెదర్పాడులో పనిచేసినప్పుడు నేను అక్కడ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఒక పాఠశాల భవనం సరిపోకపోతే కొత్త పాఠశాల అయ్యి అక్కడ ఆ పాఠశాలను తొందరగా ఇనాగ్రేషన్ చేయించండి అంటే వాళ్ళ గొడవలతో దాన్ని చేయలేదు. కానీ నేను డైరీ తీసుకొని పిల్లల సజెషన్, కొంతమంది పిల్లల పేరెంట్స్ యొక్క అభిప్రాయం ప్రకారము ఎవరికి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి సర్పంచును మాత్రమే పట్టుకొని పాఠశాలకు రాత్రికే డీసీఎం తీసుకొని బెంచ్లు అవన్నీ తీసుకుపోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయవేత్తలకు అది నచ్చక నేను టూర్ తీసుకొని వెళ్తే, అసలు 3 రోజుల టూర్ తీసుకొని వెళ్తే వచ్చేటప్పుడు ఒక జూ పార్క్ చూడలేదు కాబట్టి పిల్లలకు చూద్దామని చెప్పి నా దగ్గర డబ్బులు ఎక్కువైతే నేను మళ్ళీ ఒక రోజు అక్కడనే ఎక్స్చేంజ్ చేసి ఆ జూ చూయించుకొని రావడం జరిగింది. మరి నేను వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు నువ్వు ఒక రోజు ఎక్కువ ఎందుకు తీసుకుంటావని నన్ను ఫోన్లో తిట్టడం జరిగింది. దానికి నేను కూడా కొంత ఒక రాజకీయవేత్త ఇంటికి పోయి పిల్లలు గల్బా చేస్తే దాన్ని ఆర్డీఓ వరకు వెళ్ళి ఎస్పీ కలెక్టర్ వరకు వెళ్తేనంటే ఒక అధికారిని ఇంటర్వ్యూకి వేస్తే ఆయన అధికారి ఎవరి రాజకీయవేత్తల మాటలు ఎవరు వినకుండా ఒక రూమ్ లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని పిల్లల అభిప్రాయాలు తీసుకొని అప్పుడు పిల్లలందరూ మా హెడ్ మాస్టర్ చాలా మంచోడు ఇట్లా చేసిండని చెప్తే ఆ అధికారి వాళ్ళని మందలించి నన్ను చాలా ఏంటంటే మంచోడని నన్ను గౌరవించడం జరిగింది. అది నా జీవితం లోపల మరుపురాని సంఘటన. పల్లెలలో కూడా కొంతమంది నేను ఫస్ట్ పోయినప్పుడు నా బిహేవియర్ నచ్చకనో లేకపోతే కొన్ని కటువుగా ఉండటం వలన కొంత ఇబ్బందికరం అయింది. కానీ తర్వాత వాళ్ళే సార్ చాలా మీరు మంచిగా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు నా జీవితంలో రాజకీయవేత్తల నుండి ఎదుర్కొన్నటువంటి సంఘటనలు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా సార్ ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న ఉపాధ్యాయులకు? చాలా మంచి ప్రశ్న వెంకటేష్. నిజంగా అయితే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంత గౌరవప్రదమైనటువంటిది అంటే స్పెయిన్ లోపల ప్రెసిడెంట్ తర్వాత అత్యంత గౌరవం ఇచ్చేటటువంటి
వృత్తి ఏదైనా ఉండదంటే ఏది ఉపాధ్యాయ వృత్తి. మన భారతదేశం లోపల కూడా ప్రాచీన కాలం నుండి మనకు ఉపాధ్యాయులకు చాలా గౌరవం ఇస్తున్నాం. కానీ ఈ మధ్య కాలం లోపల ఈ గౌరవం అనేటువంటిది తగ్గుతున్నది. దానికి కారణం ఏంటిదంటే ప్రజలిచ్చే గౌరవం కాదు గానీ, కొంతమంది ఉపాధ్యాయులు తమంతకు తామే తన వృత్తి పట్ల అగౌరవపరచుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఇప్పటి ఉపాధ్యాయులకు, గతంలో ఉపాధ్యాయులకు ఉన్నటువంటి తేడా, నేను నా 35 సంవత్సరాల సర్వీస్ లోపల గ్రహించింది ఒకటి ఏంటిదంటే, ఆ రోజులల్లో ఏ ఉపాధ్యాయుడు పనిచేసినా ఆ గ్రామం లోపలనే ఉండి పనిచేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోన, అక్కడ ఉన్నటువంటి పిల్లలతోన మమేకమై అక్కడనే ఉండి చాలా మంచిగా ఉండి వాళ్ళతోన కలిసిమెలిసి ఉండి ఎప్పుడంటే వాళ్ళకి ఏంటిదంటే పాఠాలను బోధించేటటువంటి వాళ్ళు. కానీ నేను బాగా గ్రహించింది ఏంటిదంటే, ఈ రోజు హైదరాబాద్ నుండి మన నారాయణపేట వరకు ఉపాధ్యాయులు వస్తున్నారు, తర్వాత మైమ్రాన్ నుండి వస్తున్నారు, వేరే వేరే గ్రామాల నుండి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు టైం సరిపోవడం లేదు. అయితే ఆ బస్సులో రావడము, అలసిపోవడము, తర్వాత మళ్ళీ వెళ్ళడము అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులతో పాఠం చెప్తున్నారు, పక్కకు జరుగుతున్నారు. కానీ ఆ విద్యార్థుల పట్ల వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకొని అవన్నీ చెప్తే చాలా బాగుంటది. ఇక ఉపాధ్యాయులకు ఇచ్చే సూచన ఏంటిదంటే, ఏ ఉపాధ్యాయుడైనా నువ్వు ఎట్లయినా ఏమైనా ఫస్ట్ నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలంటే ఫస్ట్ ఉపాధ్యాయుని వృత్తిలో ఫస్ట్ ఏంటిదంటే నీవు సమయపాలన చేయాలి. పాఠశాలకు సమయానికి రావాలి, క్లాస్కు సమయానికి పోవాలి, ఎంత సమయం ఉంటుందో అంత సమయం నువ్వు క్లాస్ లోపల ఉండాలి. పాఠశాల ఇడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ పలకరించి కొంత సమయాన్ని కేటాయించాలి. ఒకటి, నీకు పాఠం చెప్పడానికి రావాలి. రెండు, పాఠాన్ని నీవు అప్పటిదప్పుడు సమయస్ఫూర్తిగా ఉదాహరణలు చెప్తూ తర్వాత పాఠాన్ని ఆహ్లాదకరమైనటువంటి పాఠాన్ని బోధించాలి. ఇవి రెండు ఎప్పుడైతే ఉపాధ్యాయునికి ఉంటాయో, దాని తర్వాత పేపర్ దిద్దేయడం కరెక్ట్ టైంకు, దాని తర్వాత కోకరికులర్ యాక్టివిటీస్ పిల్లలతోన ఏమేం చేయాలి, ఈ పిల్లలు అన్ని విద్యతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఆటో పోటీలు కానీ లేకపోతే అవన్నీ ఇస్తారు. అందుకే పిల్లల నాడి గ్రహించి పిల్లల ప్రకారం నడిస్తే ఆ ఉపాధ్యాయుడిని ఏ అధికారి కూడా ఏం చేయలేడు. తర్వాత ఎవరికి మనం భయపడే అవసరం లేదు. చాలా మంది మా హెడ్ మాస్టరు అంటే నాకు భయం అని అంటారు. నువ్వు సమయపాలన చేస్తావు, సమయానికి ప్రార్థనకు పోతావు, తర్వాత పేపర్ దిద్దుతావు, పాఠం బోధిస్తావు, అవన్నీ చేస్తావు. కాబట్టి మనం ఏ హెడ్ మాస్టర్కి భయపడే అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చిన్న చిటికలు వీటిని గ్రహిస్తున్నాయంటే తప్పకుండా మన వృత్తి లోపల సక్సెస్ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో విద్యార్థులకు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి సార్? మనది వెంకటేష్ నిజంగా అయితే మన ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం. ఒకటి నేను గ్రహించింది ఏంటంటే కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి ప్రాంతం, దాని తర్వాత నవాబులు పరిపాలించినటువంటి ప్రాంతం. అయితే ఫస్ట్ ఏమిటంటే పేరెంట్స్కు విద్య పట్ల అవగాహన లేదు. మనము మన డిస్టిక్లనే కొంత వనపడితే ఆ సైడ్ చూసినట్లయితేనంటే విద్య పట్ల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ విద్యార్థులను పాఠశాలకు మంచిగా పంపించడం కానీ, లేకపోతే అంటే చదివితే విద్య యొక్క ప్రాముఖ్యత ఏమైనటువంటిది వాళ్ళందరికీ తెలుసు. కానీ మన నారాయణపేట డిస్ట్రిక్ట్ కానీ ఏరియా కానీ కొంత బ్యాక్వర్డ్ ఉన్నటువంటిది. మరి ఇప్పుడిప్పుడే విద్యా పట్ల ప్రతి తల్లిదండ్రులకు కానీ అందరికి కూడా అవగాహన వచ్చింది. ప్రతి పేరెంట్ కూడా పాఠశాలకు సక్రమంగా పంపించాలనేటువంటిది ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఉన్నది. దాని తర్వాత ఎప్పుడైతేనంటే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులు తప్పకుండా చదవడం అంటే జరుగుతున్నది. మీరు కూడా ఒకసారి అవగాహన చేస్తే ఎవరైతే పేరెంట్స్ ఇంటి దగ్గర పిల్లల పట్ల అవగాహన కలిగి వాళ్ళని మంచిగా చదివించాలనేటువంటి ఉద్దేశం ఉందో అటువంటి వాళ్ళే ఈ రోజుల్లో మంచి మంచి ఉద్యోగాలు అనేటువంటి చేయడం జరిగింది. ఇక విద్యా సంస్థల పరంగా చూసినట్లయితేనంటే ఎప్పుడో హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అక్కడ ప్రైవేట్ స్కూళ్ళ ప్రభావము ఎప్పుడో ఎక్కుంది. కొంత వాస్తవంగా ఎంత చెప్పినా ప్రభుత్వ పాఠశాలలు మంచిగా ఉన్నాయని అన్న ప్రైవేట్ పాఠశాల లోపల విద్యా నాణ్యతతో కూడుకుని ఉంటది. కానీ కాబట్టి ఈ మధ్యకాలం లోపలనే మన ఏరియా లోపల కూడా ఈవెన్ మద్దూరు కానీ, నారాయణపేట కానీ, కోసి కానీ, కొడంగల్ ఏరియా లోపల కూడా ప్రైవేట్ పాఠశాలలు బాగా ఎక్కువ మొత్తం లోపల పెరగడం జరిగింది. దానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా గురుకుల పాఠశాలలను దాని తర్వాత అవన్నీ ఏర్పాటు చేసి మనకు కూడా విద్యా
బోధన అనేటువంటి చాలా సక్రమంగా జరుగుతున్నది. తర్వాత ఉద్దండులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడిప్పుడే మన ప్రాంతం లోపల విద్య పట్ల మంచి అవగాహన ఏర్పడింది కాబట్టి మరి దానిపైన పిల్లలు చదవడం అనేటువంటిది ఉండాలి. వాళ్ళకు శ్రద్ధ ఉంటేనంటే మంచి విద్యను అందించడానికి అటు పాఠశాలలు ఇటు ఉపాధ్యాయులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ వేణుగోపాల్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? నెక్స్ట్ నేను మొట్టమొదటినే చెప్పిన నా ఉపాధ్యాయ వృత్తిని తర్వాత ఈ వ్యవసాయాన్ని రెండింటిని చూసిన అని చెప్పడం జరిగింది. అయితే గతం లోపల నేను వాస్తవంగా అయితే ఉపాధ్యాయ వృత్తిని చేపడుతూ నా వ్యవసాయాన్ని కూడా నేను నా సొంతంగా నేనే ట్రాక్టర్ నడిపి ఒక 5-6 ఎకరాలు కరియట చేయడము, నా దగ్గర ఒక 4-5 ఆవులు వాటిని నేనే నడపడము, ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా వ్యవసాయం చేస్తాడో నా ఉపాధ్యాయ వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా నా వ్యవసాయం కూడా చేసిన. అయితే ఉపాధ్యాయ వృత్తికి నేను అనుకుంటున్నా నా మనసులో నేను మంచి సేవనే చేసిన అని అనుకున్నా. కానీ ఇప్పుడు రిటైర్ అయినా కాబట్టి నాకు ఫుల్ టైం నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం కాబట్టి వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకొని వ్యవసాయం చేయాలనుకుంటున్నా. మా గ్రామంలో చూసినట్లయితే అంటే వరి తర్వాత ఎక్కువగా ఆ పంటలు వేస్తున్నారు. నన్ను చూసి స్ఫూర్తి పొందడానికి నేను ఒక నూతనమైనటువంటి అంటే ఒక కూరగాయలు లేకపోతే ఒక వినూతనమైనటువంటి వ్యవసాయం లాభం ఉంటుందా అది అని లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి యువత కొంత నన్ను చూసి నేర్చుకోవాలి అనేటువంటి తపనలో ఉన్నా. ఇప్పుడు దాన్ని సెర్చ్ కూడా చేస్తున్నా యూట్యూబ్ లో కానీ లేకపోతే అంటే నేను మొన్ననే ఏఓకు ఫోన్ చేసి ఎక్కడైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే నేను కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా పొందుతా అని తెలుసుకుంటున్నా. ఇక దానితో పాటు నేను కొంత సామాజిక సేవ చేయాలని కూడా అనుకుంటున్నా. నేను మా గ్రామానికి నాకు తోచిన కాడికి శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక బస్ స్టాండ్ ను నేను దాన్ని మళ్ళీ నూతనంగా నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఒక 4 years నుండి మా పాఠశాల లోపల కొంతమంది విద్యార్థులు ఉన్నా వారికి నాకు తోచిన కొంత సాయం చేసి పెన్నులు కానీ పెన్సిల్ కానీ ప్యాడ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఊళ్ళో కూడా ఏదైనా కొంత ప్రజలు నాకు తెలియజేసినట్లయితేనంటే కొంత నాకు తోచిన కాడికి నా పిల్లలు వెల్ సెటిల్డ్ కాబట్టి వాళ్ళు నా నుండి ఏం ఆశించారు కాబట్టి నేను కొంత నా జీతంలో నేను సమాజ సేవ కొరకు కొంత ఖర్చు చేద్దామని అనుకున్నా. ఇక ఏదైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉంటే నేను ఉపయోగపడతా అని అనుకుంటే ఆ స్వచ్ఛంద సంస్థ ఒకవేళ నాకేదన్నా ఒక పని అప్పచెప్తే దాన్ని సమర్థవంతంగా పనిచేయాలని కూడా అనుకున్నా. ఇక ఏది నిర్ణయం ఎట్లా అనేటువంటిది ఉంటది కాబట్టి నేను పుట్టినూరు మా గ్రామం కాబట్టి మొట్టమొదట గ్రామానికి కొంత సేవ చేయాలని అనుకుంటున్నా. అది స్వచ్ఛందంగా ఒక సామాజిక పరంగా చేయాలనుకుంటున్నా. అందరూ నా దగ్గర మంచిగా ఉంటారు. తర్వాత మనం ఎలాంటి పార్టీ పరంగా కానీ ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తిత్వంగా పనిచేయాలని అనుకుంటున్నా. సార్ ఇప్పుడు మీ గ్రామంలో పాఠశాల ఎలా ఉంది సార్? సార్ వెంకటేష్ నిజంగా అయితే మా గ్రామం లోపల పాఠశాల మంచిగానే అయితే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. ఒక అమ్మాయి టీచర్ ప్రవళిక అని పనిచేస్తుంది. ఆమె కూడా అంకిత భావంతోనే పనిచేస్తుంది. ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళి ఆమెకు చెప్పినా మీకు 5 క్లాసులు ఉన్నాయి కదమ్మా, నేను ఒక క్లాస్ ఏదైనా నాకు ఇచ్చినట్లయితేనంటే నేను ఒక 2 క్లాసులు ఎప్పుడన్నా చెప్పిపోతాను కూడా చెప్పిన. అయితే నా మనసులో ఏముందంటే ఏదైనా ఒక ఉపాధ్యాయుని కొంత డబ్బులు ఇచ్చి నా సొంతంగా డబ్బులు ఇచ్చి ఒక ఉపాధ్యాయుని పెట్టి ఆ పాఠశాల లోపల స్ట్రెంత్ ఎక్కువ చేయాలని ఉంది నిజంగా అయితేనంటే. నేను డ్యూయల్ డెస్క్లు వేస్తామని చెప్పి ఒక పాఠశాల లోపల అరజు పెడితే దాన్ని తీసుకొని వచ్చిన, కానీ ప్రభుత్వమే డ్యూయల్ డెస్క్లు ఇచ్చింది. దాని లోపల నేను ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఒక టీవీకి ఒక ఛానల్ అది పెట్టి పిల్లలకు డిజిటల్ ద్వారా కూడా పెట్టించాలని ఉంది. ఎక్కువగా పాఠశాల మీద ఇంట్రెస్ట్ తీసుకొని కంటే నాకు పిల్లలంటే ఇష్టం కాబట్టి పాఠశాల లోపల మౌర్ పాఠశాలను డెవలప్ చేయాలని ఉంది. నాకు సాధ్యమైనంత వరకు పాఠశాలను స్ట్రెంత్ ఎక్కువ చేసి వాళ్లకు ఏదైనా కొంత సాయం చేయాలని ఉంది. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మాకు కేటాయించి మాకు ఈరోజు మరిన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం వెంకటేష్. మీ సమయాన్ని వెచ్చించి నన్నే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మీకు నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.